హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేనుండాలి. ఈరోజు వీడియో వచ్చేసి మసాలా మిరపకాయ బజ్జీ. చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. చల్లగా వాతావరణం ఉన్నప్పుడు సాయంకాలం మనం ఈవినింగ్ టైంలో మన పిల్లలకు కూడా వేసి ఇచ్చే కన్నా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మిరపకాయలు అనేది శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టేసుకున్నాను. అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్లు వాము తీసుకున్నాను. అలాగే ఒక కప్పు శనగపిండి తీసుకొని ఫస్ట్ వంట సోడా అనేది వేసేసాను. అలాగే కొంచెం మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని అలాగే కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మనకు బజ్జీ పిండి అనేది శనగపిండి అనేది బజ్జీకి మంచిగా కలిసేటట్టు అంత లూజుగా కాకుండా అంత టైట్గా కాకుండా కలిపేసుకోవాలన్నమాట. అప్పుడు మిరపకాయ బజ్జీకి కానీ ఆలు బజ్జీకి కానీ మంచిగా పిండి అనేది పట్టేస్తుంది. మనకు బజ్జీ కూడా మంచిగా కాలుతుంది, టేస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా మనం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం పిండి అనేది కొంతసేపు ఎళ్ళతోటి ఈ విధంగా అనేస్తే కనుక మనకు పిండి అనేది బాగా కలిసిపోతుంది. మనకు బజ్జీ కూడా మంచిగా పొంగి వస్తుందన్నమాట. ఈ విధంగా నేను ఫస్ట్ ఎళ్ళతో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చూడండి, బజ్జీకి అనేది మనకి ఈ విధంగా పిండి అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే కనుక మనకు మిరపకాయకి అనేది పిండి అనేది మంచిగా పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక 15-20 నిమిషాల వరకు నేను ఒక ప్లేట్ వేసేసి పక్కకు పెట్టేస్తున్నాను. అలాగే మనం ఈ మిరపకాయలో ఉండే విత్తనాలు అనేది తీసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకునే తలకి మనకు పిండి కూడా మంచిగా నానుతుంది అన్నమాట. పిండి ఎంత మంచిగా నానితే అంత మంచిగా మనకు బజ్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళేసి స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టేసి మనకు బజ్జీకి సరిపడే ఆయిల్ పెట్టేశాను. అలాగే కాగి మంచిగా ఉందన్నమాట. అలాగే ఇప్పుడు ఫస్ట్ వేసుకునేటప్పుడు సిమ్లేకల్లే పెట్టేసుకొని మనం బజ్జీ అనేది ఫస్ట్ వేసుకోవాలన్నమాట. ముందే ఆయిల్ అనేది బాగా వేడి మీద ఉంటుంది కాబట్టి మొత్తం బజ్జీలు అనేది వేసేసిన తర్వాత హైలైట్ తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బజ్జీలు అనేది వేసేసాను. అలాగే ఇప్పుడు ఆ తర్వాత వచ్చేసి ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడ్ అనేది తిప్పేసుకొని ఫస్ట్ బజ్జీ అనేది లైట్గా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకటేసారి కాలకుండా 2 సార్లుగా కాల్చుకుంటే కనుక మనకు మినపవడ కానీ మిరపకాయ బజ్జీకి కానీ ఈ విధంగా 2 సార్లు అనేది కాల్చుకుంటే కనుక మనకు ఆయిల్ అనేది ఎక్కువ తాగకుండా ఉంటుంది. మనకు కరకరలాడుతూ వచ్చేస్తాయి అన్నమాట. నేను కొంచెం లైట్గానే కాల్చేసి పక్కన ప్లేట్లోకి అనేది తీసేస్తున్నాను. ఈ విధంగా తీసేసుకునే తలకి మనం ఇంకోసారి బజ్జీ అనేది వేసేసుకునే తలకి మనం ఫస్ట్ కాల్చిన బజ్జీలు కూడా చల్లారిపోతాయి. ఇప్పుడు చూడండి, మొత్తం అనేది లైట్గా కాలినోటి తీసి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అనేది బాగా మంచిగా వేడైన తర్వాత మళ్ళీ రెండోసారి అనేది వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనకు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా బజ్జీ అనేది బాగా ఫ్రై అవుతుంది, కరకరలాడుతూ వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ అనేది వేసేసిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకుంటూ ఈ విధంగా మనం బజ్జీలు అనేది కాల్చుకోవాలి. చూడండి, ఒక సైడ్ నుంచి ఒక సైడ్ అనేది తిప్పేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు అనేది మనం బజ్జీని అనేది కాల్చుకుంటే కనుక మనకు ఆయిల్ కూడా ఎక్కువ తాగదు, మంచిగా తినేదానికి కూడా టేస్ట్ మంచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ కలర్లోకి వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకునేటప్పుడు సిమ్లేకల్లే పెట్టండి. హైలో పెడితే కనుక మనం ఈ తీసే లోపల ఇంకా కొన్ని ఎర్రగా కాలిపోతాయి అన్నమాట. ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ వేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అనేది రెండోసారి కూడా కాల్చుకోవాలన్నమాట.
ఈ విధంగా మనం కాల్చుకున్న తర్వాత బజ్జీలు అనేది మిరపకాయ బజ్జీలు అనేది రెడీ అయినాయి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు 2-3 ఉల్లిగడ్డలు అనేది సన్నగా తరిగి పెట్టేశాను. ఈ విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే కనుక మనకు దాంట్లోకి మసాలా అనేది పెట్టుకోనికి మనకు ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేస్తున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. అలాగే మన కారం టేస్ట్ తగ్గట్టు కారం అనేది వేసేస్తున్నాను అన్నమాట. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక కారం అనేది ఇంకా కొంచెం కావాలంటే వేసుకోండి. ఈ విధంగా వేసేసిన తర్వాత మొత్తం అనేది ఉల్లిపాయలు అన్నీ ఉప్పు కారం ధనియాల పొడి అంతా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బజ్జీలకి ఈ విధంగా చాకుతోటి ఈ విధంగా కట్ చేసుకొని ఇలా ఈ విధంగా ఓపెన్ అనేది చేసేసుకోవాలి. అలాగే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి ఇప్పుడు మనం ఉల్లిగడ్డ మసాలా కలిపిన ఉల్లిగడ్డ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. మీకంగా కొత్తిమీర కావాలన్నా కానీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదన్నమాట. కొత్తిమీర కూడా వేసుకుంటే కనుక మరింత మంచిగా ఉంటాయి. మసాలా మిరపకాయ బజ్జీ రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియో అనేది వెళ్తుంది. అలాగే మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నన్ను ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.